మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన మూల్యం వాళ్ళు తెలియజేయక తప్పదు. వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఈరోజు చెప్పండి, ధర్నా చేశారు యువతకు సంబంధించి. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం యువతని నెట్టని ముంచిందని మీరు భావిస్తున్నారా? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరేం చెప్తారు? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక యువతనే కాదు అన్ని వర్గాల వారిని కూడా ఇవాళ మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశానికి భవిష్యత్తు యువత. అలాంటి యువతని ఏదైతే ఇవాళ ఉద్యోగాల పేరుతో ఇవాళ ఏదైతే ఏ రకంగా మోసం చేసిందనేది ఇవాళ ప్రపంచాన్ని అందరికీ తెలిసినది. ఇవాళ ముఖ్యంగా డిఎస్సి అని చెప్పి ఏదైతే ఓ 16,000 ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చాము, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్ధరించామని చెప్పి ఇవాళ ఏదైతే మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి ఇవాళ లోకేష్ గారు ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారనేది ఇవాళ ప్రపంచం అంతా తెలిసింది. ఇవాళ క్లియర్గా వీడియోస్ కానీ ప్రతిదీ కూడా మనకు వస్తుంది. ఇవాళ ఏదైతే స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల గురించి కానీ అలాగే ఏ రకంగా ఈ పోస్టులు అమ్మేసుకున్నారనేది ప్రతిదీ కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ఇవాళ ఒక్కరికి కూడా ఇచ్చిన సందర్భం మనం చూడలేదు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఇవాళ చదువుకుంటున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 7 కోట్ల బాకీ పెట్టి ఇవాళ విద్యార్థుల పాలిట శాపంగా తయారైంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు ప్రతి ఇంట్లోని కూడా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పిల్లలందరూ కూడా ఇవాళ ఇంజనీరింగ్ చదువులు కానీ పై చదువులు చదువుకుని ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఎవరైతే చదువుకుంటాడో వాడి కుటుంబం బాగుంటుంది, సొసైటీలో సంఘంలో ఇవాళ కుటుంబాన్ని హోదా మారుతుందని చెప్పి ఏదైతే ఆయన ఆశయాలు తగ్గట్టుగా రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవాళ అనేక మందికి ఇవాళ మంచి చేసినటువంటి ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మోసపోతున్నారు, మోసం చేస్తుందనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఇవాళ తీవ్రమైన నష్టం. ఇవాళ కాలేజీలకి ఏదైతే వీళ్ళు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల యాజమాన్యాలు ఎవరైతే కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో ఎవరైతే స్టూడెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని ఇవాళ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంటే డబ్బు కట్టాలి. డబ్బు కట్టలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికెట్లు ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రకంగా ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇవాళ అంటే మీ పార్టీ మీ క్యాడర్ ఒకవైపు ఇంత ధర్నా చేస్తుంటే పారదర్శకంగా నిర్వహించమంటున్నారు నారా లోకేష్. దమ్ముంటే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని డిబేట్ కూడా రమ్మంటున్నారు. మరి లోకేష్ సంబంధించిన సవాల్ గురించి మీరేమంటారు? ఇవాళ ఖచ్చితంగా ఏదైతే లోకేష్ సవాల్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. దేనికైనా సరే సవాల్ చేస్తాడు, యువతల నుంచి రెస్పాండ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ ముఖం చాటేసే పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇవాళ కూటమి చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాటలతో ఎదురుదాడి చేస్తూ వాళ్ళకు ఒక మీడియా అడ్డం పెట్టుకుని ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అసత్య ప్రచారాలు చేస్తూ ఇవాళ ప్రజలను నమ్మించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుసు, విద్యార్థులకు తెలుసు, అలాగే నిరుద్యోగులకు తెలుసు. వీళ్ళు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం రేపు రాబోయే రోజు ఎన్నికల్లో వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్ ఇది. మేమే చేస్తామంటూ మీ పార్టీ నాయకులు అంటున్నారు. అటువైపు మా వల్ల బేజం పడిందంటూ కూడా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాజీ శాసనసభ్యుడిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే రావాలి. ఎందుకనంటే ఏదైతే ల్యాండ్ పూలింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉండగా 5,000 పైచిలకు ఎకరాలని పెట్టి అక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ వ్యాపార దృక్పథంతో వాళ్ళు లాగేసుకుని వాళ్ళ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక కుట్ర పన్నితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఎంత అవసరమో ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎంత అవసరమో అంత ల్యాండే తీసుకుని వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసి ఇవాళ జిఎంఆర్ని అడగండి. దాన్ని కట్టిన ఎవరైతే జిఎంఆర్ వాళ్ళని అడిగితే ఇవాళ వాళ్ళే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్ట్ రావడానికి ఎంత కృషి చేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావచ్చు, దాని నిర్మాణానికి కావచ్చు, ఎంత స్పీడ్గా అనుమతులు తీసుకొచ్చి అది నిర్మాణానికి సహకరించారనేది జిఎంఆర్ వాళ్ళే చెప్తున్నారు. ఆయన మాటల్లో తెలిసింది. ఖచ్చితంగా ఎవరు ఎన్ననుకున్నా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే ఇవాళ వాస్తవాలు గ్రహిస్తారు, ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకతవకలు బయటకు వస్తున్నాయి. ఏ ఒక్కదానికి కూడా నేను ప్రశ్నిస్తానని చెప్పి ఏదైతే ఇవాళ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు గంటకు ఒక మాట మాట్లాడుతూ అప్పుడే సనాతన ధర్మం అంటాడు, అప్పుడే ఇవాళ ప్రజల తరపున నేను పోరాడతానంటాడు, రకరకాల మాటలు మాట్లాడి గంటకి కూడా ఇవాళ అతను మాట మారుస్తూ
ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతా కూడా మంచిది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే లోకేష్ అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా వాళ్ళు విత్తనం నాటుతున్నారు. ఇది రేపు వృక్షమై ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా దీనికి అనుభవించక తప్పదు. ఎందుకంటున్నానంటే రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఏదో మంచి చేయాలని వస్తారు. ఇలా కక్ష సాధింపు రాజకీయాలు చేయడం వల్ల రాజకీయ వ్యవస్థ పొల్యూట్ అవుతుంది. దీనికి సంబంధించి రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకో తప్పదు.